స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. అందరూ నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందన్. అందరూ అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించేదను. అందరూ నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించేదను. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవింతును. హృదయమంతటితో నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవింతును. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నీవు చేసిన కోటి కోటి స్తుతి కృతజ్ఞతతో స్తుతి పాడెదను నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞ. నాకై నీవు చేసి మేళ్ళకై కోటి కోటి కృతం. అర్హతే లేని నాపై నీదో ప్రేమ చూపిన కృపామయా. అందరూ అర్హతే లేని నాపై నీదో ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటే అధికముగా దయచేయ ప్రేమమయా. నా కంటే అధికముగా దయచేయ ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి
నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతం. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతం. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదా అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదా అనునిత్యము. నీ పాద సేవల్ బ్రతుకుటకై నీ వరము ప్రసాద్. నీ పాద సేవల్ బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదను నా యేసునామం. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి 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 కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. జీవము గల దేవా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. అర్హత లేని నాపై నీపై నీ ప్రేమ చూపించి దేవా, అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చావు ప్రభా. ఎన్నోసార్లు మేము అడగక ముందే మాకు ఇస్తా ఉన్నావు. కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు మేము తొందరపడతాము, కానీ ఆలస్యం వల్ల ఎంతో దీవెన ఆశీర్వాదం ఉన్నదని నీ లేఖనము చెప్తా ఉన్నది. యెహోవానకు నేను తగిన కాలమందున కార్యం త్వరపెడతానని చెప్తున్నావు. నీ కార్యము ఈ గృహములో త్వరపెట్టుము దేవా. భక్తుడు ప్రార్థించిన రీతిగా నువ్వు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించుము. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకును. గృహ కూడికని ఏర్పాటు చేసిన దేవతని ఈశ్వరరావు గారిగా పిలువబడిన ఇస్రాయేల్ గారిని జ్ఞాపకం చేసుకును. సహోదరు లక్ష్మిగా పిలువబడిన రేచల్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకును. వారి కుమారుడు ఫిలిప్ని జ్ఞాపకం చేసుకును. కుమార్తె యామిని జ్ఞాపకం చేసుకును. ఈ దినము చేసిన ప్రార్థన గృహంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఆత్మీయంగా శరీరంగా మేమందరము చెవులారా విని కళ్ళారా చూచుటకు సహాయం దయచేయండి దేవా. నీ గొప్ప అద్భుతము జరిగించండి, నీ ఆశ్చర్యం జరిగించండి, నీ సూచన ఈ గృహంలో జరుట కృప దయచేయండి. ఈ దినము నుంచే దేవా, ఈ గృహంలో ఏది ఆటంకపరుస్తుందో, ఏ రీతిగా అయినను ఏ ఆటంకమైనను దేవ తండ్రి పాతాళమునకు సర్వశక్తిని, లోక అంధకారం యొక్క శక్తిని దేవ పాతాళములకు చిత్తదొక్కుతా ఉన్నాము ప్రభా. ఆ శక్తులు ఎవరి మీద ఏలుబడి చేయను, ఎవరి గృహంలో తొందర చేయకుండా ఈ దినమే దేవా తండ్రిని ఆశీర్వాదం ఆత్మ సంబంధంగాను శరీర సంబంధముగాను బంధించిన ప్రతి శక్తిని యేసు నామములో గద్దిస్తూ ఉండగా నీ విజయము నీ దయ ఈ బిడ్డలకి మెండుగా మీరు దయచేయండి. శిలో కాచిన రక్తం ఈ కుటుంబం మీద ప్రోక్షించి కూడి వచ్చిన అందరి మీద నీ సన్నిధి ఉంచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొని చిన్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ వాక్యము మనం విందాము, దేవుని వాక్యము విందాము. ఈ కూటమి ఎందుకోసం ఏర్పాటు చేయబడినారో మనకి సహోదరు రేచల్ గారు విన్నవించారు కదా. ఎంతమంది పిలుస్తున్నారు వాళ్ళ పేర్లతోటి కదా. మన పేర్లు బయట వాళ్ళకి తెలియదు, కానీ సంఘంలో మన పేర్లు తెలుసు. సంఘంలో మనము వాటిని ప్రచురము చేసి అంటే అనౌన్స్ చేసి పెట్టాం
కానీ సంఘం వాళ్ళవే పిలవకపోతే దేవుడు మన లెక్క అడుగుతాడు కదా. కనుక పేరు చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇటీవల బెన్నవరం కూటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి నామకరణం చేసిన దేవుని యొక్క పేరు పెట్టిన ఇశ్రాయేల్ గారు వచ్చి వాక్యము చదువుతారన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మరి ఆయన బాప్తీసం తీసుకున్న వెంటనే వారికి తెలియజేశాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నా పేరు మార్చారని చెప్పారు. ఏ పేరైతే మార్చామో ఆ పేరు పెట్టి అక్కడ పిలిచినప్పుడు నేను సంతోషించాను. చెప్పిన దాన్ని బట్టి మనలను మనుష్యులు మన పేర్లతోటి పిలుస్తారు కదా. మనం ఏం చేస్తాము, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళకి త్వరగా అలవాటు అవ్వదు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మన పాత పేరు తెలిసిందంటే ప్రాబ్లం ఎవరిది? మనదే. ఇప్పుడు నేను ఈ ఊరికి కొత్త, నాకేదో పాత పేరు ఉంది అనుకోండి, పాత పేరు మీకు తెలుస్తుందా? తెలీదు. అంటే నేను చెప్తేనే మీకు తెలిసింది. కనుక పాత పేర్లు కనీసం ఊర్లో వారికి పరిచయమైన సంఘంలో వాటితో పిలిపించుకోండి. సంఘంలో ఉన్న వాళ్ళు పేర్లు పెట్టి ప్రయోజనం ఉంటుందా? సంఘంలో అయినా పిలిపించుకోవాలి. కనుక మరి నేను రాకముందు అంటే ఎవరు పాస్టరమ్మ గారికి పాత పేరు ఏదో ఉంది, కానీ ఆ పాత పేరు నాకు ఎప్పుడో ఏదో కొంచెం కోపం వచ్చినప్పుడు గుర్తొస్తుంది ఆ పేరు కదా, ఆ పాత పేరు. కానీ ఆ పాత పేరు తోటే నేను ఎప్పుడు పిలవడం లేదు. ఎప్పుడు కూడా ఉద్యోగం చేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా మరి కొత్త పేరుతోటే ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంది. కనుక మనము పేరుతో పిలిపించుకోవాలి, ఎందుకంటే అది ఆశీర్వాదము. దేవుడు యాకోబుతో చెప్పాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేల్, అంటే అనేక ఏంటంటే జనములకు తండ్రిగా ఆశీర్వాదకరంగా నేను చేస్తున్నాను. కనుక మరి ఆ రీతిగా మీలో అనేక మంది పేర్లు మార్చుకున్నారు. వీరి కోసం నేను మాట్లాడట్లేదు, సాధారణంగా చెప్తున్నాను. మనందరము చాలామంది మన కుటుంబాలు, మన పూర్వీకులు లోక సంబంధంగా ఉన్నవారు. దైవ సంబంధంగా వచ్చిన తర్వాత మన పేర్లు మార్చుకుంటాం కదా. పేర్లు అన్యులు కూడా మారుస్తారు. ఎప్పుడు తెలుసా మీకు? పెళ్లిలో మారుస్తారు. బలం సార్లేకపోతే కొట్టడానికి భర్తని భార్య పేరు బలం చాలలేదని అంటారు. చూడండి, వాళ్ళు కూడా పేరు మారుస్తారు. కనుక కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఆ కోళ్ళు పేరు మార్చిన పేరుతోటి పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంది. ఆ అల్లుడు మార్పించిన పేరుతోటే ఇష్టపడుతుంది. ఎందుకంటే నాకు బలం చాలదేమో అత్తోళ్ళ ఇంటి దగ్గర కదా. వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది, మనకుంది ఆ విశ్వాసము. అనేక మంది మరి మీ పేర్లతో పిలిపించుకోండి. నేను ఎవరు విమర్శ చేయట్లేదు, కానీ అదొక ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ యొక్క నూతనమైన పేర్లు ఎందుకు పెడతామంటే పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. ఒక ఆమెకి చాలా సంవత్సరములు దయ్యం పట్టింది. అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేసేవారంటే, వెళ్ళి ప్రభా దయ్యం పోగొట్టు ప్రభా, ఈ దయ్యం పోగొట్టు ప్రభా అంటే అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు దయ్యం పోయేదంట. మళ్ళీ ఇంటికి రాగానే దయ్యం వచ్చేది. ఎందువల్ల అంటే ఆమె పాత పేరుతో పిలిపించుకుంటా ఉంది, అందుకే దయ్యం అందంట. నా పేరుంది కాబట్టి నేను వస్తాను కదా, నా పేరుతో పిలిపించుకున్నప్పుడు నాకు స్థానం ఉంది. అయ్యగారు ఒక కథ చెప్పేవారు, ఇల్లంతా అమ్మేసినట్టు, కానీ ఇంట్లో మేక్ కొట్టుకోవడానికి ఆ యజమానుడి దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ మేకను బట్టి ఆ ఇల్లు అమ్మేసినా రోజు వచ్చి ఆ మేక పాము, చచ్చిపోయిన కుక్క, పిల్లి అన్ని తగిలించాడు. ఎందుకు తగిలిస్తున్నారంటే మేకు నాది కదా. అలాగా కొన్నిసార్లు సైతాన్ అంటాడు, ఈ పేరు నాది, ఆ పేరును బట్టి వస్తాను అని అంటాడు. కనుక అందరికీ, మనం ఒక్కరమే కాదు, కూర్చున్న వారందరికి కూడా నూతనమైన పేర్లు బయట మనం పరిచయం చేయడం కొంత కష్టతరంగా ఉంటుంది. కానీ మన మధ్యలో సూసాన చెప్పింది, నాకు చిన్నప్పుడు ఎప్పుడో సెకండ్ క్లాస్లో గుర్తు. వాళ్ళు ఓట్లు రాయడానికి వచ్చినప్పుడు ఆమె చెప్పిందంట, నాకు కొత్త పేరు రాస్తే ఓటు రాయడం లేదు, నేను ఓటేనని చెప్పిందంట. కనుక ఆ రీతిగా అంటే నేను చెప్పేది ఏంటంటే కొంత రోషం ఉన్నప్పుడు మనము ఇతరులకి చెప్పగలం. కనుక మరి నూతనమైన పేర్లు నూతన శక్తిని తీసుకురాగలం. కనుక మనము అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం ప్రార్థన చేస్తాం? ఈ దినం చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ గృహంలో ఏం పోవాలి? చీకటి పోవాలి. చీకటి అంటే ఏంటి? లైట్లు ఆపేస్తే చీకటి కదా.
చూద్దాం చీకటి అంటే ఏదో కొంచెం చూసిన తర్వాత పాఠంలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. మత్తయి 6:23 చదవండి. మైక్లో చదవండి, మైక్ ఇవ్వండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును. నీలో విన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఏది గొప్పదంట? చీకటి గొప్పదంట. చూడండి, సాధారణంగా చీకటి లేని మనుషులు అంటే ఎవరైనా ఉంటారా? ఉండరు. మనందరం ప్రయాసపడుతుంది ఎందుకంటే వెలుగు సంబంధులుగా కావాలని. మన క్రియలు చీకటి సంబంధమైనవి, మన క్రియలు అంధకార సంబంధమైనవి, మన ఆలోచన ఇహ సంబంధమైన యుగ దేవత అయిన సైతాను సంబంధమైన గనుక చీకటి ఉంది. సాధారణంగా చూడండి, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టారు అనుకోండి, గోడలు కట్టే వరకు ఏ ప్రాబ్లం ఉండదు. గోడలు కట్టేశారు, ఈవేళ రేపొద్దుట స్లాబ్ వేసారు, లేకపోతే పెంకులు వేసేసారు, లేకపోతే తాటాక అల్లేరు మిద్ది మీద, లేకపోతే రేకేసారు, వెంటనే అంటారు ఆ ఇల్లు చీకటిగా ఉండకూడదండి, లైట్ పెట్టండి, దీపం ఉండాలండి. చూడండి, లోకములోని మనుషులు అనుకుంటున్నారు విద్యుత్ లాంతరు అంటే ఎలక్ట్రిక్ బల్బ్ పెట్టాలి. ఇదివరకు రోజుల్లో ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ లేనప్పుడు ఏం పెట్టేవాళ్ళు? ఏదో దీపం వెలిగించేవారు. చూడండి, వాళ్ళ ఉద్దేశము మంచిదే, చీకటిగా ఉండకూడదన్న ఉద్దేశం మంచిదే. కానీ ఆ చీకటి వెలుతురు వేసినంతరానే పోయే చీకటి కాదు. చీకటి ఉందని లోకము కూడా నమ్ముతుంది. ఒక ఇల్లు కట్టబడిన తర్వాత ఆ ఇంటిలోని చీకటి ఆటోమేటిక్గా ప్రవేశిస్తుంది. సామెతల గ్రంథకర్త అయిన, ఇప్పుడు తీయదు కానీ, సొలొమోను అంటాడు, బల్లి అంట రాజుగారి ఇంట్లో కూడా తీసుకొచ్చి పోషిస్తారా? సంతలోకి వెళ్ళి కొందేస్తాం బలిని, కోళ్ళు మనకు కావాలంటే తెచ్చుకుంటాం, లేకపోతే మొక్కలు వేసారు, మొక్కలు ఎక్కడైనా బజార్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం. బల్లిని తెస్తామా? తేకుండానే ఆటోమేటిక్గా ప్రతి ఇంటిలోని బల్లి నివాసము చేస్తుంది. ఎలాగొస్తుంది? దాని యొక్క ఒక ఇల్లు కట్టబడిన తర్వాత అక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది కనుక అక్కడ ఏమవుతుందంటే బల్లులు ఏర్పడతాయి. ఆ రీతిగానే ఒక ఇల్లు కట్టబడిన తర్వాత చీకటి అనుకుంటుంది, ఇక్కడ నేను నివాసము చేయాలి, ఇక్కడ నేను ఉండాలి. ఈ ఇంటిలో ఎవరు ప్రవేశిస్తారో తెలీదు, వారి ఆలోచన మార్చాలి, వారి వినికిడి మార్చాలి, వారి చూపు మార్చాలి, వారి నడక మార్చాలి, వారి పడక మార్చాలి, వారి క్రియలు మార్చాలి. అందుకే మత్తయిలోని ప్రభు అంటున్నాడు, మళ్ళీ చదవండి, మత్తయి 6:23, నీ కన్ను చెడ్డదైతే చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండను. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కన్ను చెడిపోతే దేహమంతా ఏమైపోతుందంట? చెడిపోతుంది. కన్ను చెడిపోవడం ఏంటి? కన్ను చెడిపోవడం అంటే మనం ఏదో కళ్ళు డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేసుకుంటే బాగుపడే ఆ రోగము కాదు. లోకములోని మనుషులకి అనేక రకమైన కన్నులు ఉంటాయి. కొంతమంది చూస్తే అరగదంటారు, అవునా? అమ్మా ఆమె వచ్చిందండి, అతను వచ్చాడండి, నేను తిన్నప్పుడు చూసాడండి, ఇంకా నాకు వాంతులు వచ్చేయండి. విషపు చూపు అంటారు దాన్ని. ఏమంటారు? విషపు చూపు. విషము చూపు కంటిలో ఉంటే కొన్నిసార్లు అన్నము లేకపోతే తింటున్న పదార్థాలు అరగవు అంటారు. బైబిల్లో కూడా ఉంది. దావీదు అనే ఒక కుర్రవాడు ఉన్నాడు. ఆయనకి మంచిగా వీణ వాయిద్యం వాయించగలడు. అంత మాత్రమే కాదు, ఒకరోజు అక్కడ యుద్ధము జరుగుతూ ఉంటే వెళ్ళాడు. అందరూ భయపడిపోతున్నారు. దావీదు వెళ్ళాడు, సునాయాసంగా యుద్ధము చేశాడు. విజయము వచ్చేసింది. విజయం వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తారు? నినాదాలు చేస్తారు కదా. నినాదాలు చేసేటప్పుడు అన్నారు, రాజుగారు, అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. సౌలు 1000 మందే చంపగలడు,
కానీ దావీదు అనే కుర్రాడు ఉన్నాడు కదా, ఇతను 10,000 మంది చంపగలరు అని చెప్పగానే సౌలు చూపు మారిపోయింది. అతను ఏ చూపు వచ్చిందంట? విషపు చూపు. అంటే కన్ను చెడిపోయింది, కన్ను పాడైపోయింది. అయ్యో, ఇతడు ఒక యవనస్తుడు, ఇతడు ఒక భక్తిపరుడు. నేనైతే గొలియాతు అనే ఆ 6 మూరల జానడు వ్యక్తిని చూసి భయపడ్డాను, కానీ ఇతనికి భయం లేదు. ఎందుకు భయపడలేదంటే అతనిలో ఏముంది? భక్తి ఉంది. అతనిలోని భక్తి ఉంది కనుక, ఈ భక్తి ఉంటే ఏముంటుందంటే చెప్పండి, ధైర్యం ఉండదు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. భక్తి ఉంది కనుక చేతిలో ఆయుధం లేకుండానే వెళ్ళిపోతున్నాడు. భక్తి ఉంది కనుక, ధైర్యం ఉంది కనుక వెళ్ళిపోయాడు. ధైర్యముతో వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క అపవాదిని, ఆ దుష్టుణ్ణి, 6 మూర జానుడైన గొలియాతు శూరుణ్ణి, ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దారుని ఎదుర్కొన్నాడు. సునాయాసంగా బుర్ర పట్టుకుని వచ్చేసాడు. ఇది గమనించాడు ఎవరు? సౌలు. కానీ వీడుంటే నాకు నష్టము. నష్టమా చెప్పండి? నష్టము లేదు. అతను ఆవేళ దావీదు అక్కడికి వెళ్ళకపోతే ఇశ్రాయేలు సర్వ సైన్యమును గొలియాతు జయము పొందేవాడా కాదా? పొందేవాడు. అతనికి బదులుగా, రాజుగారికి బదులుగా, జాగ్రత్తగా వినండి, రాజుగారికి బదులుగా ఈ యవనస్తుడైన దావీదు అనే కుర్రాడు యుద్ధము చేశాడు, జయం పొందేశాడు. అయ్యో, ఇతడు ఇంత సునాయాసంగా చేయడానికి కారణం ఏంటంటే అతని భక్తి. నాకు ఆ భక్తి లేదు కనుక భక్తి నేర్చుకుంటాను అనుకోలేదు. ఎవరు? సౌలు. భక్తి నేర్చుకుంటాను అనుకోలేదు. సరికదా, అతని మీద విషము చూపి ఇతన్ని ఎలాగని ఏం చేయాలి? చంపేయాలి. దేహమంతా ఇప్పుడు ఏమైపోయిందంట? చెడిపోయింది. ఎప్పుడైతే ఇతరుల మీద మనము ఏదో ఒక అపాయము, ఏదో ఒక కీడు తలపెట్టాలనుకుంటాము, కొన్నిసార్లు మనం బుద్ధి చెప్పడానికి బెత్తం వాడతాం, దాంట్లో తప్పు లేదు. కొన్నిసార్లు బిడ్డలకి, కొన్నిసార్లు ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే బెత్తం వాడతాము, లేదా 2 దెబ్బలు వేస్తాము. అది కీడు కాదు. వాళ్ళు మరొకసారి అలాగ మాట్లాడకుండా ఉండడానికి ఒక హెచ్చరిక, ఒక శిక్ష అంటారు దాన్ని. దాంట్లో తప్పు లేదు. ఇక్కడ దావీదు ఏదైనా తప్పు ఉంటే సౌలు రాజు గద్దించవచ్చు, అదేం తప్పు కాదు. కానీ సౌలు రాజులో ఉన్న ఆలోచన ఏంటంటే, సౌలు రాజులో ఉన్న నేత్రములు ఎలాగైపోయాయంటే విషపు చూపు నిలిపాడు కనుక దేహమంతా చెడిపోయింది, చీకటి అయిపోయింది. ప్రభు అంటున్నాడు, నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో గొప్పది. దావీదు దాన్ని వేరే విధంగా చెప్పాడు. ఏమన్నాడంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాది పాడైపోయింది అంటే దేహము చెడిపోవడానికి కారణము కన్నే. మనకు ఏదైనా చూసినప్పుడు చాలాసార్లు ఏదైనా చూసినప్పుడు రకరకమైన ఆలోచనలు వస్తాయి. ఆలోచన రావడంలో తప్పేమీ లేదు. ఆలోచన రావడంలోని ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఆలోచన తలలోని, మనస్సులోని స్థిర పడకూడదు. లోకములో వెళ్తున్నప్పుడు రకరకమైన మనుషులను చూస్తాము, రకరకమైన ఇదిని చూస్తాము. చూడండి, బైబిల్లో ఒక మనుషుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఆహాబు. ఆహాబు ఒకరోజు పళ్ళు దొంగకున్నాడంట, వేపలు పెట్టుకొని ఇలా ప్రహారీ దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, మీరేమన్నా ఇశ్రాయేల్ గారిని ఉద్దేశించి చెప్తున్నా అనుకోద్దు ఎవరు, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఈ ఖాళీ స్థలం ఎవరిదో ఉంది ఇక్కడ, అవునా కదా? ఇప్పుడు ఈ యొక్క ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఆహాబు అనే రాజు పళ్ళు దొంగకుంటా ఉంటే అక్కడ ఒక ద్రాక్ష తోట అతనికి కనబడింది. కనబడితే ఏమనుకున్నాడంటే, ఈ గోడ తీసేస్తే ఇది నాదైపోద్ది కదా, ఈ గోడ తీస్తే నాదైపోద్ది కదా అని అతని కౌరు పెట్టాడు. ఈ స్థలంగా ఆయన కౌరు పెట్టాడు. ఎవరు? ఆహాబు రాజు కౌరు పెడితే వచ్చాడు. వచ్చిన తర్వాత నాబోతు వచ్చాడు. ఏంటి రాజుగారు అంటే, ఈ నా గోడను ఆనుకుని ద్రాక్ష తోట ఉంది కదా, అది నాకు బాగుంటుంది, నేను ఎంతో దూరం వెళ్ళవసరం, దానికి బదులుగా నీకు డబ్బులన్నీ ఇస్తాను, ఇంకొక ద్రాక్ష తోట మంచిది ఇస్తానని చెప్పాడు. నాబోతు అన్నాడు, నీవు ఇచ్చినా నేను తీసుకోను, ఎందుకంటే ఇది నా పితరుల యొక్క స్వాస్థ్యము. బైబిల్లోని ఆదినములో పితరుల స్వాస్థ్యము అమ్మకూడదు,
నేను అమ్మితే దేవుని దృష్టిలో నేరస్తుని అవుతాను కనుక నేను అమ్మన రాజా అని చెప్తే, అయ్యో ఇతను చెప్పింది కరెక్టే కదా, అయ్యో ఇతడు చెప్తున్న మాటలు సరైనవే కదా, బైబిల్లో అలాగే ఉంది కదా అని అనుకున్నాడా? అనుకోలేదు. ముఖము మూతు ముడుచుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడంటే ఎవరు? ఆహాబు అనే రాజు. ఇప్పుడు సాయంకాలం టీ పట్టుకొచ్చింది ఎవరు? రాణిగారు టీ పట్టుకొస్తే, ఏంటి రాజా టీకి లేమంటే, ఏం టీ తాగుతానులే, నాకు ఎందుకు వచ్చిన కర్మ అన్నాడు. ఎవరు? రాజుగారు. లేదు చెప్పి ఏంటంటే, ఇదిగో పక్కన మనకి నాబోతు గారి ద్రాక్ష తోరణాడు పిలిపించాను, అతను ఒప్పుకోవట్లేదు, ఇంకెందుకు నేను రాజుగా ఉండి అని, నేను చచ్చిపోతే మంచిదంటే, రాణి అంది అలాగ అనుకోవద్దు, ఇదంతా నీ ఆధీనంలో ఉంది, నువ్వు అధికారివి, లేకపోతే అధికారం అంటే ఏంటి, నువ్వు రాజువి కనుక నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే, అవును కదా నిజమే కదా అనుకుని తన యొక్క భార్య మాట తీసుకుని ఏం చేశాడంటే, తన భార్య మాట తీసుకుని ఆ నాబోతుకి ఏం చేయాలో చేసి అతను ఏం చేశాడు? చంపేశాడు. ఏ చూపది? విషపు చూపు. ప్రియమైన దేవుని సంగమా, ఇది నేను పబ్లిక్ మెసేజ్ కనుక ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాను. ఒక కుటుంబం గురించో ఇక్కడ సంఘం గురించి ఎవరి గురించి మాట్లాడే విషయాలు కాదు. మనము లోకములో చాలాసార్లు ప్రార్థన చేస్తాము. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నాలో చీకటి పోవాలి. కానీ ప్రభు అంటున్నాడు, నీ కన్ను చెడిపోతే నీ ఇంటిలో కాదు నీ హృదయంలోనికి ఏమొస్తుంది? చీకటి వస్తుంది. నీ ఇంటిలోనికి కాదు నీ గృహంలోనికి చీకటి వస్తుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇతరులు ఆశిస్తాము. ఆశించడంలో తప్పు లేదు, బాగుంది కదా. సరే, ఇప్పుడు ఈ రాజుగారు ఆ పక్కవాడి తోట కావాలనుకోవడం తప్పేమి కాదు. కానీ ఆ పక్కవాడు చెప్పేది వాక్యానుసారం కాదయ్యా, ఇది బైబిల్ అనుసరించి కాదు, ఇది దేవుని ధర్మశాస్త్రం కాదు అన్నమాట. నిజమే అని ఒప్పుకుంటే అది మంచిది. కానీ వాక్యానికి అతడు లోబడలేదు. తర్వాత చరిత్ర చూస్తే అతడు అదొక రకంగా చనిపోయాడు. గుర్రాలు వచ్చి తొక్కే రక్తం కుక్కలు నాకేది, అంతా వేరే ఒక చరిత్ర. కానీ ఎప్పుడైతే చూడండి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉపమానం, ఎందుకు చెప్తున్నానంటే, మనకి చాలాసార్లు ఏదైనా చూస్తున్నప్పుడు దాని మీద ఆశ కలుగుతుంది. ఇప్పుడు నాకు కూడా ఉంటుంది, ఏంటి నాకు కూడా ఉంటుంది, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని. నాకు సామర్థ్యం ఉంటే దాన్ని నేను సాధకము చేసుకోవచ్చు. సామర్థ్యం లేదనుకోండి, పక్కోళ్ళని దొంగిలించేసి నేను కట్టుకోవాలనుకోవడం కరెక్టా? అదే విషపు చూపు. చాలాసార్లు మన ప్రయత్నములు ఆ రీతిగా ఉంటాయి. వాళ్ళకు ఉంది కనుక నాకెందుకు ఉండకూడదు, నా తోటికోళ్ళకు ఉంది కనుక కదా, నా తోటికోళ్ళకు ఉంది పట్టు చీర నాకు లేదు కనుక భర్తను అడగాలి. భర్త పాపం కష్టపడి తెస్తే పర్లేదు, తేలేదనుకోండి ఏముంటది? నాకెందుకు ఆ చీర తేలేదు, నాకు తోటికోళ్ళ మంచి చీర కట్టుకుంది, సంతోషించాలి. అమ్మా నీకు మంచి చీర దేవుడు ఇచ్చాడని సంతోషించాలి. కానీ ఏం చేస్తామంటే విషపు చూపు నిలుపుతాం. ఈమె ఎప్పుడు ఈ చీర బయట ఆరేస్తుంది, లేకపోతే చాక్రేయం ఎప్పుడు వేస్తుంది, అక్కడ ఇస్త్రీ చేసాడు కాలిపోవాలి. ఏం చూపది? విషపు చూపు. నీ చూపు చెడిపోతే నీ దేహమంతా చెడిపోద్ది కనుక నీ దేహమంతా ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. మనం అనుకుంటాము, చాలాసార్లు ఏమనుకుంటామంటే, అక్కడ ఏదో విగ్రహం ఉంది, అక్కడికి వెళ్ళి తిన్నాం కనుక చీకటి వచ్చిందని. దానివల్ల రాదని చెప్పటం లేదు. లేకపోతే ఎక్కడో వెళ్ళకూడని స్థలంకి వెళ్ళి అక్కడ నిలబడ్డాం కనుక చీకటి వచ్చిందని. దానికన్నా ముందు నీ ఆలోచన వలనే, నీ దృష్టి వలనే, నీ చూపు వలనే చీకటి వస్తుందని బైబిల్ గ్రంథములోని దేవుని కుమారుని యేసుక్రీస్తు అక్షరాల రాయించి ఉంచాడు. మనం అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళాను, కొన్నిసార్లు అనుకుంటాం ఆమె చూసింది కరెక్టే కాదని అన్నేను, ఆమె గబుక్కుని పలకరించిందండి, బాప్ప బాగున్నావు అంది, ఆ రోజు నుంచి నాకు తలపోటు ప్రారంభము అయింది. అవి తప్పు అని నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు మంత్ర శక్తి లేక ప్రయోగాలు మన మీద పనిచేస్తాయి, కాదని అంటం లేదు. కానీ అంతకన్నా ముందుగా దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న కన్ను చెడినదై ఉండకూడదు. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా ఏమైపోతుంది? చెడిపోతుంది, చీకటి మయమైపోతుంది. కనుక నీ గృహము నా గృహము, మన గృహములో దేవుని వెలుగు ఉండాలంటే
చూడండి, చాలాసార్లు చాలా ప్రాంతాల్లో నేను ప్రార్థన చేయడానికి వెళ్తాను. అయ్యా నాకు మంత్రశక్తి చేశారండి, చేతబడి చేశారండి, నాకు అన్నం మరగట్లేదు. నిజమే, నాకు అన్నం మరగట్లేదండి, నాకు వాంతులండి, కళ్ళు వస్తున్నాయండి, మీదకు వస్తున్నారని చెప్తారు. నిజమే, కాదని అంటలేదు. కానీ ఎందుకు వచ్చింది ఆ శక్తి నీ దగ్గరికి? ఎలాగొచ్చింది ఆ శక్తి నీ దగ్గరికి? నువ్వు ఏ సంబంధివి? నేను ఏ సంబంధాలు చెప్పండి? దేవుని సంబంధం. దేవుని సంబంధాలు అంటే ఏ సంబంధాలు? వెలుగు సంబంధులు. అవునా కదా? మనందరూ వెలుగు సంబంధమా చీకటి సంబంధమా? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధుల మీద చీకటి ఎందుకు వస్తుంది అంటే, ఇంతకు ముందే వెలుగు రాకుండా మనం ఏం చేసాము? అడ్డుపడిపోయాము. దేవుని వెలుగు మన మీదకు వచ్చి, దేవుని వెలుగు మనలో ఉంటే ఒకవేళ మంత్రశక్తి చేసిన ఆ మంత్రశక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. దైవజనుడు మీలో కొంతమందికి తెలుసు, ఒక్కంపేటలోని జోసెఫ్ గారు అన్న ఒక ఆయన ఉండేవారు, చనిపోయారు, దైవజనుడు. కనుక ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో ఒక మంత్రశక్తులతో దేనితో ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చేశారంటే, ఈయన మాటలకు గెలవలేక ఆయన మీదకి మంత్రశక్తి ప్రయోగిస్తాడని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అతను చాలా మంత్రశక్తులు ప్రయోగం చేసేవాడు. కనుక అందరూ అనుకున్నారు, రేపొద్దురికి మాస్టర్ ఏమైపోతారు? చనిపోతాడు అని అందరూ అనుకున్నారు. తెల్లారెళ్ళిన తర్వాత ఇంక శవం చూడడం, ఇంక మనం చేసేది ఏమీ లేదు అని వాళ్ళందరూ దుఃఖపడతా ఉన్నారు. ఆ రీతిగా అతను ఏం చేశాడంటే, అతను సాయంకాలం 7:30-8 గంటలకి మంత్ర ప్రయోగం చేశాడు. అయిపోయింది. తెల్లారి వెళ్దాంలే శవం చూడడానికి అని ఊరు వాళ్ళందరూ నోటి మీద వేసుకుని బిక్కు బిక్కుమనుకుంటూ పడుకున్నారు. తెల్లారి లేచి చూశారు 7:30-8 గంటలకి ఆ మాస్టర్ గారు పళ్ళు తోముకుంటున్నాడంట. ఏంటి బయటకు వచ్చి, అరే రాత్రి మంత్ర ప్రయోగం చేశాడు కదా అతను, చాలా భయంకరమైన అగ్ని గంధకము వడగాలాంటి అగ్ని లాంటి ఒక బాణం పంపించడం మేము చూసాము. ఆయన చనిపోయాడు అనుకున్నాము, కానీ చనిపోలేదేంటి, ఇది నిజమా కళ అని చూస్తూ ఉన్నారు. అందరూ వచ్చి ఒకరొకరు మాట్లాడుతున్నారు, మాస్టరు దేవుని సేవకులు మీకు ఎలాగండి, ఆయన మంత్రశక్తి చేసాడు కదా, మీ మీద ప్రయోగము పని చేయలేదా? అయ్యి ఏమి రాలేదని నాకేం అనిపించలేదు, కనీసము కొంచెం కునుపాట్లు కూడా రాలేదు. మీరు ఏ టైంలో మంత్రశక్తి చేశారని అడిగితే, ఏ టైం అంటే 7:30-8 టైం వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు? మా ఇంట్లో ఆ సమయంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ మంత్రశక్తి ఇంటి మీద వరకు వచ్చింది. ఎప్పుడైతే ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందో, ఆ మంత్రశక్తి రివర్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అతని దగ్గరికి వెళ్ళి అతను చనిపోయాడు. ఎవరు? మంత్రం పెట్టినోడు చనిపోయాడు. మన ప్రార్థన, మన వెలుగు అంత గొప్పది. కానీ మనలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి నుంచి విడిపించాలంటే చాలా కష్టతరమైన పని. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో ఉన్న వెలుగు చీకటి నీడల ఆ చీకటి ఎంతో గొప్పది. కనుక చీకటి రాకుండా ఉండాలంటే మొదటగా కళ్ళద్దాలు వేసుకోవడం కాదు. ఏం చేయాలి? కన్ను చెడిపోకుండా, కంటి ద్వారాగా లోపలికి పాపం రాకుండా చూసుకోవాలి. లూకా రాసిన సువార్త 11:35. లూకా 11:35. లూకా 11:35. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను 34 కూడా చదవండమ్మా. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుగా ఉంటది. నీ దేహమునకు దీపం ఏంటంట? కన్ను. కళ్ళు పోయాయనుకోండి, లోకమంతా ఎలాగుంటది? పగల రాత్రి తెలుస్తుందా? తెలీదు. శరీర సంబంధంగా తెలీదు, ఆత్మ సంబంధంగా అసలే తెలీదు. శరీర సంబంధంగా కళ్ళు పోతే మనకి చీకటి పడ్డదా, లేకపోతే సూర్యుడు అస్తమించడం ఉదయించడం తెలీదు. అదే రీతిగా ఆత్మ సంబంధంగా మన కన్నులు చెడిపోతే
దేహమంతా చెడిపోద్ది కనుక ఏమన్నాడు చదవండి, మీ వెలుగు మీ చదువు నీ దేహమునకు దీపము నీ నీ కన్నే గనుక కన్ను తేటగా నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయు నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకోవాలి. ఏం చూసుకోవాలంట? గ్యాస్ అయిపోయిందిలే చూడాలా, బియ్యం డబ్బాలో బియ్యం ఉన్నలే చూడాలి మంచిదే, లేకపోతే రేపొద్దు ఉపవాసం ఉండాలి కదా. బియ్యం ఉండాలనే చూసుకుంటాము. బాత్రూంలోకి వెళ్తే సబ్బు అయిపోయిందో లేదో అరిగిపోయిందో లేదో కూడా చూసుకుంటాం. ఉదయమే టిఫిన్ చేయాలంటే ఏం చూసుకోవాలి? పేస్ట్ ఉందో లేదో చూసుకోవాలి, బ్రష్ పెట్టుకుని తోముకోవాలి కదా. ఇవన్నీ చూసుకుంటాం, మంచిదే. కానీ ప్రభు అంటున్నాడు ఇవన్నీ చూసుకోవద్దు, ఇవన్నిటి మీద పరిశీలన కలిగి ఉండదని ప్రభు చెప్పట్లేదు. కానీ ప్రభు చెప్తున్న ఏకైక మాట ఏంటంటే నీ వెలుగు చీకటి కాకుండా చూసుకోది. కరెంటు పోకుండా కాదు, కరెంటు పోతే ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు, ఇన్వర్టర్ కాలిపోతే జనరేటర్ పెట్టుకోవచ్చు. ఏ రకంగా అయినా ఈ యొక్క విద్యుత్ లాంతర్ ఈ ఎలక్ట్రికల్ బల్బు కరెంటుని వెలిగించేసుకుంటాం మనం. కానీ వెలుగు చీకట, మన దేహంలో ఉన్న మన వెలుగు చీకటి అయిపోతే దాన్ని వెలిగించుకోవడం కష్టతరము, చాలా కష్టము. పునాది పాడైపోగా నీతిమంతులు అంటే సేవకులు, సంఘము ఎవరు ఏం చేయలేరు. కనుక ప్రభు మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. నీ కన్ను ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. నువ్వేం చూసినా ఆశ రావచ్చు, కానీ ఆశ స్థిరపడి దురాశ గర్భము ధరించి ఏం చేస్తారంట? పాపమును కంటున్నాడు. వాడు పాపము కనుటకు ప్రసవ వేదన పడుచున్నాడు. పాపము కంటాకి ప్రసవ వేదన పడకూడదు. కనుక మన యొక్క కన్ను ఎలాగుండాలి? తేటగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. 6:14. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బేలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంట? జోడి అంటే ఏంటి? పెళ్లి చేసుకోకూడదు. జోడి అంటే ఏంటి? ఇద్దరు కలిసి ఉండే దాన్ని ఏమంటారు? జోడి అంటారు. 2 చెప్పులుంటే జోడి, 2 చెవుల రింగులుంటే జోడి, 2 కళ్ళద్దాలుంటే జోడి, కళ్ళ జోడి, జోడ. ఈ జోడ బాగుందిరా అంటారు. అంటే భార్య భర్తలను చూసినప్పుడు ఈ జోడ బాగుంది. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకడికి. అక్కడ కింద అన్నాడు, చదవండి. అవిశ్వాసులతో జోడిగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొందు. చూడండి, దుర్నీతికి ఏంటంట? దుర్నీతి గురించి మాట్లాడతాడు. కింద అంటున్నాడు వెలుగు చీకటి. అవిశ్వాసతో మనం వివాహం చేసుకున్నాం అనుకోండి, అవిశ్వాసతో మనం వివాహం చేసుకున్నాం అనుకోండి, మనం అటు వెళ్తామా? వాళ్ళు ఇటు వస్తారా? అటే వెళ్ళిపోతాం. మనలో ఉన్న వెలుగు ఏమైపోతుంది? చీకటి అయిపోద్ది. జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు. ఎన్నో సామెతలు రాశాడు, ఇంకేం రాశాడు? బొటానికల్ సైన్స్ రాశాడు, జువాలజీ రాశాడు, ఎన్నో జ్ఞానవంతమైన రాశాడు. అతని జ్ఞానమును గురించి నేటికి కూడా అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధిగా ఉంటుంది. కానీ పెళ్ళొచ్చేటప్పటికి తనకి నచ్చిన స్త్రీలు తీసుకున్నాడు. దేవుడు వద్దనలేదు. దేవుడు అన్నాడు నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోవద్దు అనలేదు. కానీ అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు. అవిశ్వాసిని పెళ్లి చేసుకున్న తర్వాత పాపం ఈయనేంటి? ప్రార్థనకి వెళ్ళి అలవాటు ఉంది కదా ఎవరికి? రాజుగారికి. సొలొమోను ఉదయం లేసి ప్రార్థన సిద్ధపడుతుంటే భార్య అంటుంది, ఇప్పుడేం ప్రార్థన? ఏం ప్రార్థన? మన గుళ్ళో మన దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు, ప్రార్థనకి వెళ్ళే పని లేదు. అవునా? నిజమే. ఆ రీతిగా తన భార్యలు ఏం చేశారంట? సొలొమోను మనస్సును యెహోవా మీద నుంచి
తొలగించేశారు. ఏం పాపం చేశాడు? పొరుగువాని భార్య కూడా కాదు, తన భార్యలే. ఒక జ్ఞాని సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి రాశాడు, ఇంకేం రాశాడు? విలాపవాక్యాలు రాశాడు. విలాపవాక్యాలు ఎప్పుడు రాశాడంటే తన భార్యలతో అతని పడిన శ్రమను చూసి అంతా ఏమన్నాడు? వ్యర్థము. ప్రసంగిలో అంటాడు, అంతా వ్యర్థము, అంతా వ్యర్థమే. భార్యలు చేసుకున్నాను నా సౌందర్యాన్ని బట్టి, నాకున్న జ్ఞానం బట్టి, నాకు మంచి మంచి అందమైన సంబంధాలు వచ్చాయి. కానీ నా కన్నును బట్టి నేను ఎంపిక చేసుకున్నాను, ఈమె నా భార్య అయి ఉంటే బాగుంటుందని. నా కన్నును బట్టి ఆమె సౌందర్యమును చూసి ఇష్టపడ్డాను. సౌందర్యము చూడొద్దని దేవుడు చెప్పలేదు. అందవికారంగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటారా? చేసుకోరు. కానీ ఆమెలో ఆత్మీయ సులక్షణములు, ఆత్మీయ సౌందర్యం ఉందో లేదో కూడా మనం పరిశీలన, పరిశుద్ధ అలంకారం కావాలి. లోకంలో అందము చూడకూడదు. ఎలా పడితే అలాగో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పడానికి బోధ కాదు. అవి ఉండాలి. కానీ వాటికంటే ప్రాముఖ్యత ఆ స్త్రీ, ఆ పురుషుడు మారు మనసు పొందడం లేదో కూడా మనము చూసుకోవాలి. సొలొమోను అంతటి వాడికి దిక్కుందా? సొలొమోను అంటున్నాడు, అంతా వ్యర్థమే. నేను ఎంత సామెతలు రాశాను, నాకు బహు ఆస్తుంది. లోకములో ఎవరు దేవునికి దేవాలయం కట్టలేదు, ఒక్కడే కట్టాడు, ఆయన సొలొమోను. అలాంటి వాడి హృదయమును ఆ దేవాలయం దగ్గరికి వెళ్లకుండా తన భార్యలు ఏం చేశారు? మనసును తిప్పేశారు. అందుకే ఇక్కడ కొరింథీయులతో ఆయన అంటున్నాడు, వెలుగునకు చీకటికి ఏమీ స్నేహం వద్దని నేను చెప్పలేదు. లోకస్తులతో మనం స్నేహభావంగా ఉంటాము, మనకు వాళ్ళకి విరోధం ఉండదు. వాళ్ళ కష్టం వచ్చినా మనకు సహాయం చేస్తాము, మన కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు సహాయం చేస్తారు. చాలా మందికి నేను సహాయం చేస్తూ ఉంటాను. అయ్యో వీడు అన్యుడు, వీడు క్రైస్తుడు, అలాంటి తారతమ్యం నాలో ఉండదు. కానీ మనము వివాహము చేసుకోవలసి వచ్చినప్పుడు, మనము ఒక కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడు ఇతను వెలుగు సంబంధ లేకపోతే చీకటి సంబంధం చూసుకోవాలి. అందుకే అంటున్నాడు, వెంటనే వెలుగుకి చీకటికి ఏమీ పొత్తిగా పొందు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, సువార్త కాదు, 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 యోహాను 2:9. వెలుగులో ఉన్నానని తన సహోదరుని ద్వేషించువాడు ఏంటంట? ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. నేను ప్రార్థనకి వెళ్తున్నానని చెప్తాం. నేను కూడా కదా, చాలాసార్లు నాకు కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది. నేను కూడా మనిషినే కదా, నాకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే ఏదోటి అవ్వాలి అనిపిస్తుందా? అవుదా? వాడికి ఏదోటి అవ్వట్లేదేంటి? ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, యోహాను పత్రికలో రాస్తున్న మాట అంటే, మళ్ళీ చదవండమ్మా 9వ వచనము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు మన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. క్రైస్తవుడు అని చెప్పుకుంటాం మనం కదా, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాను. నాలో నా సహోదరుని ఎడల ద్వేషం ఉంటే, సహోదరుని మీద ద్వేషం ఉంటే నేను ఏ సంబంధం అంట? చీకటి సంబంధిని. నా మాటలు ఇవి దేవుని మాటలు. మనము చీకటి అని ప్రార్థన చేస్తున్నాం. చీకటి ఎక్కడుంది? మనలోనే ఉంది. మనకి ద్వేషం ఉంటే చూడండి, ఇందాక చెప్పాను, ప్రేమతో కొంతమంది గద్దిస్తాం, ప్రేమతో కొంతమంది శిక్షణ చేస్తాం, ప్రేమతో ఒక దెబ్బ కూడా మనము వేస్తాము. అది కాదు, అది ద్వేషము కాదు. కానీ వీడి నాశనం అయిపోవాలి, వీడు పాడైపోవాలి, లేకపోతే వీడికి ఇంకా ఆరోగ్యం రాకూడదు, వీళ్ళ కుటుంబంలో ఇంకా ఎవరు స్వస్థపడకూడదు, వీళ్ళు ఎదగకూడదు కదా. ఎవరైనా ఎదిగితే ఓర్వలేని స్థితి ఉంటుంది. ఏంటది? చీకటి. ఎవరైనా ఎదుగుతూ ఉన్నప్పుడు మనము కొంచెం సంతోషించాలి. అవసరమైతే చేతనైతే కొంత సహాయం చేయాలి, చేత కాకపోతే నోరు మూసుకుని ఉండాలి. కానీ కొన్నిసార్లు ద్వేషం వచ్చేస్తుంది. నన్ను ఇలాగ అన్నాడు గనుక, నన్ను తప్పుపట్టాడు గనుక, నన్ను అల్లరి చేసాడు గనుక వీడికి ఎలాగైనాడు అంతు
చూస్తాను. నేను కూడా అన్నాను అలాంటి మాటలు కొన్నిసార్లు. లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రలకు ఏం చేస్తుందంట? గుడ్డితనం కలిగజేస్తుంది. మనము దేవుని సంబంధులమే, క్రీస్తు సంబంధులమే, వెలుగు సంబంధులమే. ద్వేషము ఉండకూడదు. నీ క్రైస్తత్వము లేకపోతే నీ దేవుడు, నీ రాజు, నీ క్రీస్తు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, లోకమునకు క్రీస్తు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలాగని గర్దించొద్దని చెప్పలేదు. అలాగని చెడుగును చూసి చూడండి, ఎవరు లోకములోని యేసేపు ఉన్నాడు. అన్నదమ్ములు ఏం చేస్తున్నారంట? చెడు పనులు చేస్తున్నారు. మీకు ఏం చేస్తారో తెలుసు కదా, గేదెలు కాసి వాళ్ళు ఏం చేస్తారని చాలాసార్లు చూస్తూ ఉంటాను. వాళ్ళు చేసే పనులు చెప్పడానికి కూడా మన నోట్లోంచి అవి ఉచ్చరించలేము. అలాంటి అందరూ అలాగని చెప్పట్లేదు. ఏంటి పాస్టర్ అలా చెప్తున్నారు అనుకోదు మీరు. కొంతమంది గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు పాప సంబంధమైన కార్యములు చేస్తారు. అలాంటి కార్యములు చేస్తున్నారు ఎవరంట? యేసేపు యొక్క అన్నదమ్ములు. యేసేపు నోరు మూసుకుని ఉంటాడా? అతను వెలుగు సంబంధి కనుక ఆ విషయమై, అన్నదమ్ముల విషయమై, తండ్రి గారికి వారి యొక్క పాపం విషయమై సమాచారము తీసుకెళ్ళాడు. అంటే ద్వేషమా? అది ద్వేషము కాదు. అది వారు బాగుపడాలని. లోకంలో కొన్నిసార్లు అక్రమ కార్యములు జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి అడ్డుపడతాం. ద్వేషమా? కాదు. అక్కడ అక్రమము జరగకుండా ఆపవలసిన బాధ్యత మనకున్నది. నీవు ఒక దొంగను చూసినప్పుడు మౌనంగా ఉంటే నీవు కూడా ఏమన్నాడు దేవుడు? దొంగ అన్నాడు. ఆ దొంగ అనే పేరు మనకు రాకుండా అంటే మనం అడ్డుపడతాం. అది ద్వేషము కాదు. అది అపాయం తలపెట్టాలని కాదు. కానీ ఒక మనిషి పాడైపోవాలనుకోవడము, అతను ఏదో మనకి కీడు చేశాడనో, మన గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడనో పాడైపోవాలి అనుకోవడము. ప్రభు అంటున్నాడు, నువ్వు వెలుగు సంబంధాన్ని చెప్పిన ఇప్పటి వరకు నువ్వు ఏ సంబంధవి? చీకటి సంబంధం. 11వ వచనం కూడా చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక అతను ఎక్కడ పోతున్నాడో అతనికి తెలియదు. చీకటి ఏం చేసిండు? అతనికి తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నాడు, చీకటిలోనే నడుచుచున్నాడు గనుక అతను ఎక్కడికి పోతాడో అతనికి. కొంతమంది సాయంకాలం అయితే ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. అవునా? ఆయన ఏదో మాట్లాడుతుండే, నాకు తెలియదండి. కొంతమంది సాయంకాలం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదంటే ఏముంది వాళ్ళని? చీకటి. అయ్యో ఫలానా ఆమె చూసినాడు ఇంట్లో చీకటి వచ్చేసిందండి. కాదని నేను అన్నావు. కానీ నీ పనులేంటి? నువ్వు చీకటి పనులు చేస్తున్నావా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోధా ఇస్కర్యోతు. ప్రభు బలారాధన చేశాడంట. ఏ ఆరాధన? బలారాధన చేశాడు. అక్కడ అందరు రొట్టెలు తీసుకొచ్చాడు ప్రభు, ఇరిచాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, తాగారు. తీసుకుని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బయటికి వెళ్ళిపోయాడు. అది రాత్రి పూట, రాత్రి సమయము, చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాత్రి అతను చేస్తున్న వ్యాపారము, రాత్రుల్లో అతను చేస్తున్న ఒక దుర్లభమైన వ్యాపారము. ప్రభు అతని విషయమై ఏడ్చాడు. అయ్యో ఆ మనుషుడు పుట్టకపోయిండి ఎంతో మేలు అన్నాడు. ఏ వ్యాపారము? దుష్ట వ్యాపారం చేశాడు అతను. లోక సంబంధమైన వినాశనము తెచ్చుకునే వ్యాపారం. కొన్నిసార్లు మనం చేసే పనులు ఎవరు చూడకపోవచ్చు. మనం చేసిన అక్రమము కొన్నిసార్లు ఇది నాకు ఎంతకు లేని కొంతమంది నోరు మూసుకుని ఉండొచ్చు. కానీ పరమున్న దేవుడు మనల్ని ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. చీకటి పని బాబు అది. నువ్వు వెలుగు సంబంధాన్ని చెప్తున్నావు, నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు అని చెప్తున్నావు. అయ్యా నేను ములక్కాయలు తిన్నానండి, ఈవేళ నాకు వేడి ఎక్కువైపోయిందండి, నాకు అరగలేదండి అని అంటాం కొన్నిసార్లు. ములక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? బజార్ నుంచి వచ్చినాయి అయితే పర్లేదు. పక్కోళ్ళు లేరు, పాపం ఆమె ఎక్కడికో వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారు? అడు చూసి ఇటు చూసి 2 ములక్కాయలు తీసుకుని వచ్చి పప్పులో అరుగుతుందా? ప్రభు అంటున్నాడు, నీవు చీకటి సంబంధివి. ఆ ములక్కాయలు చూసావు, సరే నీ సహోదరి పక్కింటి వాళ్ళదే కదా, అడిగితే ఏం పోయింది? అడిగితే నామోషి కదా.
అడిగితే నీకు లేవా అంటదేమో. ఈమె నన్ను అడిగితే ఆమెనేటి నేను అడిగేది, ఆమె కన్నా నాకు కొంచెం ఎక్కువే డబ్బులు ఉన్నాయి కదా, కనుక నేను అడగకూడదు అన్నప్పుడు నువ్వు ఆశించే అధికారం కూడా నీకు లేదు. అడగకూడదని నామోషిగా ఉన్నప్పుడు అడక్కు. వెళ్ళి సంతలోకి వెళ్ళో, బజార్లోకి వెళ్ళో, మార్కెట్లోకి వెళ్ళి కొని తెచ్చుకోవడానికి బద్ధకము. డబ్బులు అయిపోకూడదు, ములక్కాయల పప్పులోకి దాంట్లోకి వచ్చేస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు, నీ కన్ను చెడిపోయింది గనుక ములక్కాయలు దొంగతనం చేస్తావు. నీ కన్ను చెడిపోయింది కనుక నువ్వు ఆ పక్క తోటలోకి వెళ్ళి ఎవరు లేనప్పుడు జీడి పిక్కలు టైం కదా, ఎందులోకి వచ్చేస్తే చెంగులోకి జీడి పిక్కలు వస్తే పళ్ళు వస్తే పర్లేదు, పిక్కలు వస్తే ప్రభు అంటున్నాడు నీ దేహం అంతా ఏమైపోయింది, చెడిపోయింది, చీకటి ఉంటుంది. కనుక మన దేహము చీకటి కాకుండా ఉండాలి. మనమే చీకటిని ఏం చేస్తున్నాం, తెలియకుండా ఆహ్వానిస్తున్నాం. చీకటి ఆహ్వానించడం వల్ల వేరొకరు చీకటి ప్రయోగం మన మీద చేసినప్పుడు చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. చూడండి, ఒక బ్యాక్టీరియా నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అంటే ఏదైనా డస్ట్ పడినప్పుడు, ఏదైనా ధూళి నా చేతికి తగిలితే నా చేతి ఎర్రగా అయిపోతాయి. కొన్నిసార్లు నాకు ఆ ఇన్ఫెక్షన్ ఉంది, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్, అంటే నా ధూళి పడదు. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అది నాకు పడనప్పుడు, దానివల్ల నాకు ఏదైనా కొంచెం దద్దుర్లు వచ్చినప్పుడు నేను దాని విషయమై జాగ్రత్త తీసుకోలేదు అనుకోండి, ఇతరమైన అంటే శరీర సంబంధమైన స్కిన్ అంటే చర్మ వ్యాధులు ఉట్టినే నాకేమవుతాయి, అంటుకుంటాయి. ఎందుకంటే నా శరీరంలోని దాన్ని నియంత్రించే శక్తి నాకు లేదు. కనుక మన ఆరోగ్య స్థితిని బట్టి చూడండి, ఇప్పుడు యవనస్తులైన వారు మంచిగా అన్నం తింటే అరుగుతుంది, మంచిగా కారం వేస్తున్న వాళ్ళకి అరుగుతుంది, మంచిగా మాంసం కొరితేనే అరుగుతుంది. ఇప్పుడు నాకు బీపీ మనిషిని, నేనేం తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, ఎక్కువగా మాంసాహారం కూడా తినకూడదు. వాళ్ళు తింటున్నారు కనుక నేను తింటాను అన్నాను అనుకోండి, నాకు ఆల్రెడీ బీపీ ఉంది కనుక, నాకు ఆల్రెడీ గుండె సంబంధమైన వ్యాధి ఉంది కనుక ఇది తినగానే నా వ్యాధి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ప్రియమైన దైవ జనాంగమా, నీలో ఇప్పటికే చీకటి ఉంటే, ఎవరైనా చీకటి ప్రయోగం నీ మీద చేస్తే అది ఇంకా బలమై నేనేం చేస్తుంది, నీ వెలుగుని చీకటిగా చేసి నేను లేవలేకుండా చేస్తుంది. కనుక ప్రభు మనతో హెచ్చరించే మాట ఏంటంటే, నీ కన్ను ఎలా ఉండాలి, తేటగా ఉండాలి. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడో, కీర్తన 40:17 కీర్తన 40:17, కీర్తన గ్రంథం 40:17 చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను ఏంటంట గట్టిగా తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయదు. నేను శ్రమలు పాలైపోయి ఏమైపోయాను, దీనుడనైపోయాను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ కష్టం ఎందుకు ఉంది, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం పిలుపు కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, చాలా కాలం ప్రార్థన చేసి, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు, ఆ కుమారుడు బాగా పడుకుంటాడు, కొన్నిసార్లు పడిపోతాడు, కొన్నిసార్లు అర్ధరాత్రి హాస్పిటల్ తీసుకెళ్తాడు, కొన్నిసార్లు రాత్రి 2 గంటలకు వైజాగ్ తీసుకెళ్ళవలసిన పరిస్థితి, బ్రతుకుతాడో చనిపోతాడో కూడా తెలియని పరిస్థితి. కానీ దావీదుకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. దావీదుకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు అంటున్న మాట ఏంటి, నేను ఇక్కడ ఉదాహరణ చెప్తా ఉన్నాను. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కొన్ని సమస్యలు ఇతరులకు కనబడతాయి, కొన్ని సమస్యలు ఇతరులకి కనబడవు. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేము. కొన్నిసార్లు చెప్పుకుంటే ఏమని అంటారేమో, చెప్తే మన బాధను అర్థం చేసుకుని మనకి సహాయపడి మన ప్రార్థనలోనో ఏదో మాటలతో హెచ్చరిస్తే పర్లేదు. ఓహో ఈమె ఇలాంటిదా, ఓహో ఇతను ఇలాంటోడా అని 10 మందికి మన సమస్య గురించి వ్యంగ్యంగా ఎగతాళిగా చెప్పే సమాజం ఈ సమాజము. కనుక కొన్నిసార్లు మన సమస్య ఎవరికీ చెప్పుకోలేము. ఈ సమస్య మనకు కనబడుతుంది, కనబడిన సమస్యలు ప్రతి కుటుంబంలో ఉండొచ్చు,
కనబడే సమస్యలు ఉండొచ్చు, కనబడిన సమస్యలు ఉండొచ్చు. దావీదు కుటుంబములోని దావీదు ఒక భక్తిపరుడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? మరి కష్టాలు ఎందుకు వచ్చాయండి? మరి బాధలు ఎందుకు వచ్చాయి? ఇక్కడ దావీదు అన్నాడు, నేను శ్రమలు పాలైపోయి ఏమైపోయానంట, దీనుణ్ణి అయిపోయాను. కొన్నిసార్లు నేను చెప్తా ఉన్నాను, ఇశ్రాయేల్ గారి ముందు ఆయన కోపం ఎక్కువ, అవునా కదా? దేవుడు కోపం ఉండదని చెప్పను, కానీ దేవుడు ఆయన కోపము గల వ్యక్తిని దీనత్వంగా చేయడానికి కొన్నిసార్లు శ్రమ పెడతాడా పెట్టడా? నాకు కూడా చాలా కోపం. బండి సైడ్ అయిపోతే బండి ఎదరికెళ్ళి ఆపి ఆ లారీ డ్రైవర్ కింద దింపుతాను నేను. అలాంటి కోపం ఉండదు. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నాను కదా, ఎవడని చూసి ఈ పాస్టర్ గారు ఏంట్రా అక్కడ వాక్యం గట్టిగా చెప్తున్నాడు, ఇప్పుడేమో లారీ డ్రైవర్ కిందకి దించాడు. కోపం ఉండము తప్పేమి కాదు, కానీ మన కోపము దీనత్వము వచ్చేసిన తర్వాత ప్రభు దాన్ని చూసి ఏం చేస్తాడంట, సంతోషపడతాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు తగ్గించుకోవాలి నేను. ఇప్పుడు ఆయన అధికారం చేసిన వ్యక్తి ఎవరు? మన సహోదరి అధికారం చేసిన వ్యక్తి, అనేక మంది పొలిటికల్ తోటి ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిగా అనిపిస్తుంది కొన్నిసార్లు శరీరం అంటది నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి, తప్పు చేస్తే తగ్గించుకోవాలి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు తప్పు చేయకపోయినా చెయ్యకపోయినా తగ్గించుకుంటే నేనేం చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను. దేవుడు మనల్ని ఏదో ఒక శ్రమ చేత తగ్గిస్తాడు. ఎందుకంటే నేను హెచ్చించాలి అంటే దేవుడు ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. నేను శ్రమల పాలై ఏమైపోయాను అన్నాడు దావీదు, దీనుణ్ణి అయిపోయాను. అతను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నేను ప్రేమించిన ఇష్టానుసారుడు. మన కోపము దేవుడు కంట్రోల్ చేసేది ఎందుకంటే మన దీనత్వం ఇతరులు చూసి సాక్ష్యం చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆయన కోపం ఉండేది, ఒకప్పుడు ఈమె కోపం ఉండేది, ఒకప్పుడు ఇతరు ఇలాగ మాట్లాడేవాడు, ఇప్పుడు ఇలాగ మారిపోయాడు. దేని వల్ల మారాడు? దేవుని వల్ల మారాడు. అంటే ఆ దైవత్వములో ఉన్న గొప్పతనము మనుషులు సాక్ష్య రూపంగా తెలుసుకోవాలంటే మన ప్రవక్తల దేవుడే మార్పు తీసుకొస్తాడు. దావీదు అన్నాడు, నేను శ్రమలో పాలైపోయి ఏమైపోయాను, దీనుని అయిపోయాను. ఇంకా అడుగుతున్నాడు, చదవండి. ఇప్పుడు ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకు. నేను దీనుని అయిపోయాను, ఇంకా నీ భక్తుడయ్యాను, నేను నమ్ముకున్నాను. ఈ శ్రమలు ఇంకా నన్ను ఇంకా అణగదొరక్కనివ్వకు. ప్రవ్వా ఏమంటాడా, ఇకను ఆలస్యము చేయవద్దు. నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఇకను ఆలస్యము చేయకము. 70వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. కీర్తన 75, కీర్తన 70వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవా ఆలస్యము, నేను శ్రమల పాలై దీనునైతిని, నా రక్షణకర్తవు నీవే, నా సహాయము నీవే. దేవా ఆలస్యము చేయకము. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ శ్రమలు నాకు, అయ్యో నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నేను సరి చేసుకోలేదు, అన్ని విషయంలో నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాము. కానీ ప్రభు అంటాడు, నేను అలాగ అణిచి ఏం చేశాను, పెట్టాను. నేనే కావాలని అలాగ నొక్కాను. ఎందుకంటే నీ వల్ల నేను మహిమ పొందాలనుకుంటున్నాను. నీ శ్రమ వలన, నీ ఓర్పు, నింద విషయమైన నీ ఓర్పు వలన నేనేం పొందాలనుకుంటున్నాను, మహిమ పొందాలనుకుంటున్నాను. దావీదు అదే అంటున్నాడు, నేను శ్రమలు అయిపోయాను ప్రభువా. దావీదుకున్న శ్రమలు చాలా ఎక్కువ. సొంత కొడుకు వ్యతిరేకమైపోయాడు. సొంత కొడుకు తన సైన్యాధికారిని కొనేసాడు. ఎవరు? అబీషాలోము తన సొంత సైన్యం కొనుక్కుని అతని పక్షాన్ని తీర్చుకుని వ్యతిరేకమైపోయాడు. ఊర్లో వాళ్ళు వ్యతిరేకమై పెద్ద ఏమి మనం ఆశ్చర్యపోయే విషయం ఏమీ లేదు. సొంత కొడుకు తండ్రి మీద వేరే రాజ్యము ప్రకటన చేశాడు. తప్పెవరు చెప్పండి? తండ్రిదా? కుమారుడిదే తప్పు. కానీ కుమారుడిని నిందించలేక,
కుమారుని ఏమనలేక దావీదే ఆ దేశం విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉన్నాడు. చూడండి, దావీదులో మనం శ్రమ విషయమే నేర్చుకోవాలంటే ఎన్నో పాఠాలు ఉన్నాయి. లోకంలోని మన బంధువులు మనకు దూరం అయిపోతే, మన తల్లి మనకు దూరం అయిపోతే, మన బిడ్డలు మనకు దూరం అయిపోతే, మనం నమ్మి ఎవరైనా పైకి ఎత్తిన వాళ్ళు మనకు వ్యతిరేకం అయిపోతే మనం ఎంతో వ్యసన పడతాం, ఎంతో గాయపడతాం, నిద్ర పట్టిన రాత్రులు మనం గడుపుతాం. కానీ దావీదుకి కొడుకే ఒక రాజ్య పరిపాలన తీసుకుని వచ్చి తన దగ్గర ఉన్న సైన్యాధికారిని కొని అతను వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటే తండ్రి చూసి చూడనట్టు అలాగ మౌనమైపోయాడు. ఇక్కడ నేను ఉండను, ఇక్కడ నివాసము చేయను, ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోతానని అక్కడికి వెళ్ళిపోయాడు. మాంగారు అప్పుడు ఇంకా మాంగారు కాలేదు సౌలు రాజు. మాంగారు చచ్చిపోతాడని, నా రాజు చచ్చిపోతాడని అతని కోసం యుద్ధం చేస్తే ఏ రోజు ఇంట్లోకి వెళ్తే ఆ రోజు ఈటి తీసుకుని గోడకు ఒక మేకు కొట్టినట్లు కొట్టాలని చూసేవాడు ఎవరు? సౌలు రాజు. దావీదు ఎదురు తిరిగాడా? దేవుడు దావీదుని తొక్కుబెట్టాడు. ఎందుకంటే దావీదులో నుంచి ఒక పరిమళత్వం తీయడానికి. దావీదు యొక్క వంశమును దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో దావీదు వంశమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఆ వంశంలోంచి ప్రభు వారు వచ్చారు. లోకంలో సౌలు వంశంలోంచి ప్రభు రాలేదు. సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినప్పటికీ దేవుడు ఎన్నుకున్నది ఏ వంశాన్ని? దావీదు వంశాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? దావీదు అప్పుడు రక్షణ ఈ ప్రపంచానంతటికి, క్రైస్తవులకు మాత్రమే కాదు లోకమంతరికి ఒక రక్షకుడు ఏ వంశం నుంచి వచ్చాడంటే దావీదు వంశం నుంచి వచ్చాడు. ఎందుకంటే శ్రమలు పడ్డాడు, చేయని నేరము కోసం నిందలు అనుభవించాడు, కొన్ని ఇబ్బందులు పడ్డాడు, ప్రార్థనలో ఎదిగాడు. దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవాడంటే ఎవరు? ఆ ప్రార్థనలోని పరిమళతో సంపై ప్రభు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నీవే నా రక్షణ కర్తవు, ఇక ఆలస్యము చేయకు ప్రభా. ఈ శ్రమలు చాలు, ఈ పరీక్ష కాలము చాలు, ఈ నిందలు చాలు, ఈ అవమానములు చాలు. దేవుడి రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో ఒక వాగ్దానం ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. ఆ వాగ్దానమే మళ్ళీ చదవండి, 70వ అధ్యాయం 5వ వచనం మరొకసారి. నేను వారిద్దరు చదవాలి, ఇద్దరు చదవండి. ఇశ్రాయేల్ గారు, రేచల్ గారు చదువు. 70వ అధ్యాయం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుము, రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నాకు రక్షకుడవు నీవే, యెహోవా ఆలస్యం చేయకు. లోకములో అనేక మంది నమ్ముండొచ్చు, లోకంలో అనేక మంది వీళ్ళు ఉన్నారు కదా అని కొన్నిసార్లు పర్వాలేదులే, నాకు ఏదో ఒక రకంగా అండగా ఉంటారు అనుకోవచ్చు. వాళ్ళందరూ దూరం అయిపోయినా దావీదన్న మాటలు ఈ గృహంలో ఒక వాగ్దానం, ఒక దైవజనుడిగా ఈ రాత్రి కాల్సిన ప్రకటన చేస్తున్న మాట ఏంటంటే, నా రక్షణకర్తవు నీవే, నా సహాయము నీవే, నువ్వు ఆలస్యము చేయొద్దు. ఆలస్యము చేయకుండా దేవుడి రాత్రికాల సమయంలో గత కాలం ఎలా కాపాడరు, రాబోయే దినాల్లో దేవుని ఆశీర్వాదం ఈ కుటుంబం మీదకి వచ్చినట్లు, ఒకవేళ ఏ సంబంధంగా అయినా ఒకవేళ తన యొక్క దేహములో ఏమైనా చీకటి ఉన్నట్లయితే, గృహంలో చీకటి ఉన్నట్లయితే ఆ చీకటి అంతా వెలుగుమయమైనట్లుగా పరిశుద్ధాత్మ శక్తి ఈ కుటుంబానికి మనకి సదాతోడే నడిపించి కాపాడుకో. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన వాక్యంకై నీకు వందనములు. ఎన్నో విషయములు బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. వాక్యం ఎక్కడ దుష్టుడు ఎత్తికిపోకుండా సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యము వీరి గృహంలో ఆశీర్వాదకరంగానే మేలుకరంగా చేయము తండ్రి. చీకటి ఎలాగొస్తుందో మాకు బయలుపరిచినావు దేవా. దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని భాగములు మేము చూసాము. యెహోవా ఆలస్యము చేయదన్నాడు ప్రభా. సంగముగా దైవ జనాంగముగా నీ బిడ్డలుగా మేము అందరం వచ్చి ఈ గృహంలో కార్యం జరగాలి, ఆలస్యం చేయకని మొర్రపెట్టాము. ఆ వాగ్దానము నేటి నుంచి ఈ గృహంలో జరగడం మేము చూడాలి ప్రభా. ఆ శక్తిని ప్రసరింప చేయండి, ఆ శక్తిని వీరికి విడుదల చేయండి, ఆ ఆత్మను విడుదల చేయండి ప్రభా తండ్రి. ఎన్నో నిందలు అవమానాలు అనుభవించుండొచ్చు, లోకంలో నమ్ముకున్న వారు దూరమై ఉండొచ్చు, కానీ నా రక్షణకర్తవు నీవే అని దావీదు చెప్పినట్లుగా నీవే ఇంటికి రక్షణకర్తగా ఉండి వారి బిడ్డలకు దేవా తండ్రి వారికి కలిగిన వారికి నీ సహాయం, నీ కాపుదలు మెండుగా దయచేసి బలపరిచి
నీ విడుదల ప్రకటించుచుండగా నీ సన్నిధి గృహం మీద ఉంటకు సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఈ కుటుంబమునకు మనకి సదా తోడై నడిపించి కాపాడను గాక. ఆమెన్.